ప్రతి క్షణం నువ్వొక అనాథవని మాకు గుర్తు చేస్తావు. అదే నిజం కాబట్టి, ఆ నిజాన్ని నేనెప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి. ఒరే రామ్, నువ్వలా అనొద్దు. నీ చుట్టూ నువ్వే గిరిగీసుకొని మమ్మల్ని బాధ పెట్టొద్దురా. అమ్మా ప్లీజ్, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకెప్పుడూ లేదు, ఇక మీద ఉండదు కూడా. మీరిద్దరూ నాకు ఆ రాముల వారి గుళ్ళో అమ్మా నాన్నలుగా శ్రీరామ్ అని పేరు పెట్టారు. సభూవిం విశ్వతో వృత్వా అత్యధిష్టా దశాంగులం పురుష ఏవేదగుం సర్వం. నన్ను దత్తత తీసుకుని మీ పెద్ద కొడుగ్గా ఈ ఇంట్లోనే కాదు, మీ మనసులో కూడా ఒక గొప్ప స్థానాన్నిచ్చారు. ఎక్కడో అనాథగా బ్రతకాల్సిన నాకు మీ ఇంటి పేరుని కూడా ఇచ్చి తల ఎత్తుకునేలా చేశారు. నాకింకేం కావాలి? అంటే ఇక ఎప్పటికీ ఇంతేనా? తమ్ముళ్ళు, చెల్లెలు, మేము ఇలా మా గురించి తప్ప నీ గురించి నువ్వెప్పుడూ ఆలోచించవా? నాన్న, చిన్నప్పుడు స్కూల్లో మా మాస్టర్ ఏం చెప్పారో తెలుసా? మన అనుకుంటే అది ఆశ, నా అనుకుంటే అది దురాశ. ఆ రోజు గుళ్ళో ఆ శ్రీరామచంద్రుడు నాకిచ్చిన గొప్ప వరమే ఈ జీవితం. ఈ జన్మకి నాకీ తృప్తి చాలు నాన్న. ఒరే రామ్, ఎంత గొప్ప మనసున్న నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదురా? పుట్టకపోతేనేం, ఆ దేవుడు సాక్షిగా దత్తత చేసుకున్న నాడే నువ్వు మా పెద్ద కొడుకు అయిపోయావు. ఇది ఏ జన్మ బంధమో, ఏ రుణానుబంధమో కాని మా అదృష్టానివిరా నువ్వు. మా ఆశవి, నమ్మకానివి కూడా నువ్వేరా పెద్దోడా. ఏంటమ్మా తల్లి కొడుకులు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అయ్యగారు మీతో మాట్లాడడానికి ఊర్లో పెద్ద మనుషులు వచ్చారండి. సరే పద. రాధా, అయ్యా నమస్కారం. ఊరి పెద్దలందరూ కలిసి వచ్చారు. ఏంటి విషయం? మీకు తెలిసిన సమస్యే కదయ్యా. ఆ కంచె విషయం మాట్లాడదామనే మీ దగ్గరికి వచ్చామయ్యా. అర్థమైంది. ఊరికి మంచి జరగాలి, జనాలకి ఇబ్బంది తొలగాలి అని మనందరం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. కావాలనే ఆ నాగేంద్ర మనకి అడ్డుపడుతున్నాడు. అంతేకాదయ్యా, నా మాటను కాదని మీరందరూ ఆ కంచెని ఎలా తొలగిస్తారో చూస్తాను అని చాలా పొగరుగా మాట్లాడుతున్నాడయ్యా. తులసి తోటలో గంజాయి మొక్కలా తయారయ్యాడు నాగేంద్ర. పోనీలే, ఎందుకని ఊరుకుంటుంటే గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తెస్తున్నాడు. ఇక లాభం లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ దుర్మార్గుడు మన మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటున్నాడేమో. మనం తలుచుకుంటే ఆ ఊళ్ళో నుంచి ఈ ఊళ్ళోకి ఒక్కడ కూడా అడుగు పెట్టలేడు. రాధాకృష్ణ, ఆవేశపడకు. ఇది బలాబలాలతో తేల్చుకోవాల్సిన విషయం కాదు. మరేం చేద్దాం? ఆ నాగేంద్రకి తన స్వార్థం గురించి తప్ప ఊళ్ళో జనాల గురించి పట్టింపే లేదు. అవునయ్యా, ఏళ్లు గడిచిపోతున్నా ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరకట్లేదయ్యా. ఎంతో పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చినా ఆ ఊరి ప్రెసిడెంట్ హోదాలో ఆ నీచుడు కావాలనే మోకాలు అడ్డుతున్నాడయ్యా. మా అందరి కష్టాలను చూస్తూ లోపలే నవ్వుకుంటున్నాడు ఆ రాక్షసుడు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది పరిస్థితి. ఈ విషయంలో
మీరే ఇంకాస్త చొరవ చూపించాలయ్యా. సరే, ఈ ఊరి బాగు కోసం మా కుటుంబం ఏం చేయడానికైనా సిద్ధమే. మీరేమి దిగులు పడకండి. పంచాయతీ పెట్టిద్దాం, ఆ నాగేంద్ర సంగతి తేల్చేద్దాం. అబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా, చుట్టూ తిరిగి వచ్చేసరికి కాళ్ళు లాగేస్తున్నట్టున్నాయి. బాబు, ఒక టీ ఇవ్వు. మీరు ఈ ఊరికి కొత్తలా ఉందే. నా సంగతి సరే గాని ఈ ఊరు ఇలా రెండుగా విడిపోయి కనిపిస్తుందేంటి? అటువైపు రామాపురం, ఇటువైపు సీతాపురం. ఇదిగో మధ్యలో ఉన్న ఈ కంచె ఒకటిగా ఉన్న ఈ ఊరిని రెండుగా చీల్చింది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంతా మా దురదృష్టం. ఒకప్పుడు ఈ రెండు ఊళ్ళు కలిసి సీతారామపురంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది. కానీ రెండు కుటుంబాల మధ్య వైరం ఈ ఊరికి శాపంగా మారింది. రెండు కుటుంబాలా? ఎవరు వాళ్ళు? మా సీతాపురంలో ఉండే రాధాకృష్ణ గారి కుటుంబానికి ఆ రామాపురంలో ఉండే నాగేంద్ర గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వల్ల ఊరు చీలిపోయింది. రోడ్డును చీల్చిన ఆ కంచె ఇక్కడి మనుషుల్ని రెండుగా విడదీసింది. అర్థమైంది. ఇంతకీ వాళ్ళిద్దరిలో తప్పెవరిది? ఇంకెవరిది? ఆ నాగేంద్ర గారిదే. సూర్యనారాయణ గారు ఊరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అందరం బాగుండేవాళ్ళం. అధికార దాహంతో, తను ప్రెసిడెంట్ కావాలన్న స్వార్థంతో ఆ దుర్మార్గుడే జనాల్ని ఎగదోశాడు, రెండుగా చీల్చాడు. అన్యాయం, దారుణం. రోడ్డుకి అడ్డంగా అలా కంచెని వేయడం వల్ల సిటీకి వెళ్ళాలంటే జనాలు చాలా దూరం నడవాలి. అది ఎంత కష్టమో ఆ నాగేంద్రకి తెలీదా? ఈ రెండు ఊళ్ళు కలిస్తే ఆ కంచె కూలిపోతుంది. ఆ నాగేంద్ర ప్రెసిడెంట్ పదవి ఊడిపోతుంది. అందుకే తన స్వార్థం కోసమే జనాన్ని రెచ్చగొట్టే ఈ రాజకీయ జోదాన్ని ఆడుతూనే ఉన్నాడు ఆ నయవంచుకుడు. జనాల బలహీనతే ప్రజానాయకుల పెట్టుబడి కదా.
బాగున్నావు అక్క? బాగున్నాను. పావు లీటర్ సరిపోతాయా? సరిపోతాయమ్మా. పాప ఏడుస్తుంది. ఏమే, ఉయ్యాల్లో బిడ్డ గుక్క పట్టి ఏడుస్తుంటే అలా పడుకున్నావేమే? లేచి పాలివ్వు. ఎలాగమ్మా? 2 రోజుల నుంచి నాకు జ్వరంగా ఉంది. దానికి తోడు మాయదారి దగ్గు కూడా వస్తుంది. ఇలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడం మంచిది కాదు కదమ్మా. మరెలాగే? ఏడ్చి ఏడ్చి బిడ్డ కక్కటిల్లిపోతుందే. మరేం చేయనమ్మా, అంతా నా కర్మ. రాత్రి మిగిలిన చెద్దన్నం ఉంది కదా, అది తీసుకురా. గుజ్జులా కలిపి పాపకు పెట్టేస్తాను. సరే. ఏం చేస్తున్నావు? చంటి బిడ్డకి చద్దన్నం పెడుతున్నావా? నీకు అసలు బుద్ధుందా? ఇంకేం చేయనమ్మా, జబ్బుతో ఉన్న నేను బిడ్డకు పాలు పడితే ఏమైపోతుందో అని భయం అమ్మా. అందుకని పాలు తాగే వయసులో పాపకి చద్దన్నం అలవాటు చేస్తున్నావా? రెక్క ఆడితే గాని డొక్క ఆడని పేదోళ్ళమమ్మా మేము. మా బతుకులు ఇంతే. ఏం అక్కర్లేదు, వెళ్ళి గిన్నె తీసుకురా. అలాగే అమ్మా. ఈ పాలతో పసిపాప కడుపు నింపండి. సీతమ్మాలక్ష్మి, ఆ పాలకి ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అడిగానా? నేను అడిగానా? చూడమ్మా, నీకు జ్వరం తగ్గి మళ్ళీ నువ్వు పనిలోకి వెళ్లేదాకా రోజు నేనే పాలు తీసుకొచ్చి నీకు పోస్తాను. చద్దన్నం మాట వినిపించిందో జాగ్రత్త, చెప్తున్నాను. అలాగేనమ్మా. వెంటనే పాపకు పాలు పట్టండి. వెళ్ళొస్తాను. చూసావా అమ్మా, సీతమ్మాలక్ష్మిది నిజంగా జాలిగుండే. అవునే, బంగారం లాంటి ఆ పిల్లకి రాబోయే మొగుడు ఎక్కడున్నాడో ఏమో. ఎరా ఎరా బాలు, ఏమైంది? ఇవాళ నీకు వీసా ఇంటర్వ్యూ ఉంది కదా, హ్యాపీగా ఉండాల్సిన వాడివి అలా డల్గా ఉన్నావేంటి? ఇందాకటి నుంచి మేము అది అడుగుతున్నాం రా, కానీ వాడు ఏమీ మాట్లాడడం లేదు. ఏం మాట్లాడాలి? వీసా వస్తే నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి యుఎస్ వెళ్ళిపోవాలి కదా. రే, నువ్వు అమెరికా వెళ్ళేది అక్కడే ఉండిపోవడానికి కాదు, పై చదువులు చదివి సమర్థుడిగా ఇక్కడికి తిరిగి రావడానికి. అది కాదన్నయ్య, నాకేమో ఇక్కడే ఉండాలనుంది. కానీ నువ్వే
బలవంతంగా నా చేత అప్లికేషన్ పెట్టించావు. తమ్ముడు, నేనేం చేసినా నీ మంచి కోసమే కదా, నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా. రాము, పోనీలేరా. వాడికిష్టం లేకపోతే బలవంతం చేయడం ఎందుకు? అమ్మా ప్లీజ్, అన్నీ తెలుసు కూడా నువ్వు వాణ్ణే సపోర్ట్ చేస్తావేంటి? వీడికి చిన్నప్పుడు సైకిల్ తొక్కడం రానప్పుడు ఇలాగే అనేవాడు. పట్టుబట్టి నేను నేర్పించినందుకే ఇప్పుడు బైక్ని కూడా చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. రే కరెక్టేరా, నీకొచ్చిన ఛాన్స్ కానీ నాకొచ్చుంటేనా ఎగిరి గంతేసేవాడిని తెలుసా? నీ స్పీడ్ సంగతి మాకు తెలుసులే. ముందు నువ్వు కాలేజీ చదువు పూర్తి చేసుకో, అప్పుడు నీకు వస్తుంది ఛాన్సు. ఆదిత్య, నాన్నగారు చెప్పింది విన్నావు కదా, టైం అవుతుంది, బయలుదేరు. అన్నయ్య, తను వెళ్ళక తప్పదా? కొన్ని కావాలనుకుంటే మరి కొన్ని వదులుకోవాలి, అది తప్పదు మరి. ఆదిత్య, బాలుని నువ్వు వీసా సెంటర్కి తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. ఓకే, పదండి అన్నయ్య. రే అన్నయ్య, పాస్పోర్ట్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నావు కదా? తీసుకున్నాను తాతయ్య. వెళ్ళొస్తాను. అలాగేరా. పదరా అన్నయ్య, టైం అవుతుంది. వస్తానన్నయ్య. అమలు, నువ్వెదురమ్మా. బాయ్. ఏంటో బాలు అన్నయ్య ఇప్పుడే స్టేట్స్కి వెళ్ళిపోతున్నట్టుంది నాకు. పెద్దన్నయ్య, ఇదంతా నీ వల్లే. చెల్లెమ్మా, రేపు నీ పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్లే ముందు కూడా ఇదే మాట చెప్పు, అంతా నీ వల్లే అని. పో అన్నయ్య. రాము, అందరికన్నా పెద్దవాడివి నువ్వు. మీ నాన్నగారికి తోడుగా నిలబడి మన కంపెనీ బాధ్యతలన్నిటినీ మోస్తున్నది కూడా నువ్వే. అలాంటి నువ్వు పై చదువులకి అమెరికా వెళ్తే బాగుంటుంది కదా? లేదమ్మా, నాకంటే తమ్ముడికే అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేనేజ్మెంట్ స్టడీస్లో వాడు టాపర్గా నిలబడాలి, బిజినెస్ టెక్నిక్స్ని పూర్తిగా తెలుసుకొని తిరిగి రావాలి. అప్పుడు వాడే మన ఫ్యాక్టరీకి ఎండీగా తన బాధ్యతల్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాడు. రాము, అదేం మాట? మా పెద్ద కొడుకువి నువ్వుండగా అంత పెద్ద బాధ్యతని బాలుకెలా అప్పగిస్తావు? రాము, చదువు మాత్రమే సరిపోతుందారా? వాడికి నీకున్న అనుభవం, సామర్థ్యం వాడికి కూడా రావాలి కదా. ప్లీజ్ తాతయ్య, టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. అనుభవాల్లో నుంచే మనం అన్నీ నేర్చుకోగలుగుతాం. నాన్నగారికి తోడుగా నిలబడి నన్ను నేను నిరూపించుకున్నట్టే నా గైడెన్స్లో బాలు తనని తాను తప్పకుండా ప్రూవ్ చేసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది. హీ కెన్ విన్. గుడ్ మార్నింగ్ సార్. యా, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేనేజర్. చెప్పండి సార్. మీతో మాట్లాడడానికి బిజినెస్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, పంపించండి. అలాగే సార్. హాయ్, హౌ ఆర్ యూ? హలో సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్. శ్రీరామ్ గారు, మీ గురించి చాలా విన్నాం, అందుకే మిమ్మల్ని కలవాలని వచ్చా. మ్యాటర్ ఏంటో సూటిగా చెప్పండి. రామ్ గారు, మీతో ఒక సరికొత్త బిజినెస్ డీల్ గురించి మాట్లాడదామని వచ్చాం. మా బిజినెస్ వాల్యూ 100 crores. గుడ్. మీ ప్రపోజల్ ఏంటి? యాక్చువల్లీ అదేంటంటే నాగేంద్ర గారింటి ఇంకా రాలేదు. మనంతట మనం రమ్మన్నాం కదా, అందుకే రామాపురం ప్రెసిడెంట్గా కావాలనే ఆలస్యం చేస్తున్నాడు. సంధి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాటలు మీరడం మంచిది కాదు.